మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విజయవాడలో జరిగినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ గురించే పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అటు మొత్తం పోలీస్ వ్యవస్థను, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పైనున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ కేసు ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. నిజంగా లాకప్ డెత్లు ఎలా జరుగుతాయి? ఇంటెన్షనల్గానే పోలీసులు ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు చేస్తారా? లేదంటే యాదృచ్ఛికంగా వాళ్ళ దగ్గర నుంచి నిజాలను బయటకు రాబట్టేటువంటి క్రమంలోనే కొట్టరాని చోట, తగలరాని చోట గాయాలు గానీ, దెబ్బలు తగలడం వల్లే చనిపోతారా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? పోలీస్ స్టైల్‌లో ఎవరైతే ముద్దాయిలను, ఎవరైతే అదుపులో తీసుకున్న వ్యక్తుల నుంచి నిజాలను రాబట్టడానికి ఎలాంటి ప్రొసీజర్‌ను జనరల్‌గా పోలీస్ అధికారులు ఫాలో అవుతారు? పర్టిక్యులర్‌గా ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ ఎస్పీగా విధులు నిర్వర్తించినటువంటి డాక్టర్ సర్వేష్ రెడ్డి గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్ జనరల్‌గా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ముద్దాయిల్ని గానీ, అనుమానితులను గానీ అసల ఇంట్రాగేషన్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇంటెన్షనల్‌గా ఏమన్నా వాళ్ళ మీద అటాక్ చేయడం గానీ, లేదంటే చంపే ప్రయత్నం అనేది గానీ జరుగుతుందా? ఏమంటారు? డీటెయిల్‌గా చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కోర్టు ట్రయల్ అనేది టోటలీ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్. ఎవిడెన్స్ లో లీగల్ బేస్డ్ ఎవిడెన్స్ కూడా ఉంటాయి. 164 స్టేట్మెంట్ కానీ, అప్రూవల్ కానీ, లేకపోతే కన్ఫెషన్ అనేది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం కలెక్ట్ చేసి ముందర పెట్టి కరెక్ట్ చేపిస్తే డెఫినెట్ కన్విక్షన్ అవుతుంది. కోర్టు అనేది ఓన్లీ డిపెండ్ అపాన్ ది ఎవిడెన్స్ మీద యాక్ట్ చేయగలదు కదా. అలోన్ వితౌట్ ఎవిడెన్స్ కోర్ట్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఇది క్రిటికల్ కేసు ఉంది. డెడ్ బాడీ లేదు. బోర్డులను ఈయన కన్ఫెషన్ లో బోర్డు తీసుకుపోయి రికవర్ చేసి చూపించి పలాతో అడ్డు పెట్టించు, పలానా కానిస్టేబుల్ నేను చెప్తే అడ్డు పెట్టాను రాస్తారు కన్ఫెషన్. కనుక ఆ బూడిద అనేది మనుషుల బూడిదే, జంతువుల బూడిద కాదని, కలేబరాలది కాదని చెప్పేసి ఫోరెన్సిక్ ఒపీనియన్ ఇస్తుంది. ఫోరెన్సిక్ ఆఫీసర్లు ఈయనది అని ఏమి ఇయ్యదు. మనిషిదా జంతువుదనే మనిషిది ఇస్తుంది. ఈయన చెప్పింది మనిషే కదా, చంపింది మనిషిదే కనుక మనిషి కన్ఫర్మ్ అవుతుంది. వాళ్ళు సర్కమస్టెన్సెస్ ఇచ్చేస్తున్నాయి కదా. అంటే దాంట్లో డిఎన్ఏని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదా? ఒకవేళ మనుషులకు సంబంధించిన బోన్సే అక్కడ బయటపడ్డాయి, గుర్తించారు అనంటే అప్పుడు సాయి కృష్ణకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదా? యు ఆర్ రైట్, కరెక్ట్. ఎందుకంటే సాయి కృష్ణ బోన్స్ గాని అక్కడ డిటెక్ట్ అయితే కాలంగా కూడా కొన్ని బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ లోకి వెళ్ళి డిఎన్ఏ తీసి కంపేర్ చేయొచ్చు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలతో, తల్లిదండ్రులతో కంపేర్ చేసి డిఎన్ఏ రిపోర్ట్ కూడా పెట్టచ్చు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పెడితే మాత్రం అది కూడా కన్ఫ్యూషన్ అవుతుంది. డిఎన్ఏ రిపోర్ట్ వస్తే కూడా 100% కరెక్ట్, అది కన్ఫర్మ్ అవుతుంది 100%. జనరల్‌గా ఇలాంటి ఇంటెన్షనల్‌గా చేసినటువంటి క్రైమ్ అనుకోవచ్చా? లేదంటే ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఇదని? అంటే పోలీసులు జనరల్‌గా పోలీస్ స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నిజాల్ని బయటకు రప్పించడంలో భాగంగా. అలా ఏదైనా యాక్సిడెంటల్‌గా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా? లేదంటే ఇంటెన్షనల్‌గానే ఈ క్రైమ్ జరిగింది అనుకోవచ్చా? లాకప్ డెత్ అనేది. ఇప్పుడు ఇంటెన్షన్ అనేది పోలీస్ ఆఫీసర్‌కి ఉండదు. కాకపోతే నెగ్లిజెన్స్ ఒకటి ఉంటది. అక్కడ కానిస్టేబుల్‌కి అప్పచెప్పి చూడండిరా వాటి ఫ్యాక్ట్ కక్కియండి అని చెప్తే వాళ్ళు ఎక్కడ కుతాలో అక్కడ కుతకుంట కొట్టి లేకపోతే కొట్టి చచ్చిపోయిన తర్వాత వచ్చే మెడకో ఇన్స్‌పెక్టర్ మెడకో, ఎస్ఐ మెడకో వస్తది. అట్లా ఆయన ఇంటెన్షన్‌గా చంపాలనే కాన్సెప్ట్ ఆయనకు ఉండదు. జనరల్‌గా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నాకు తెలిసి ఈవెన్ కానిస్టేబుల్‌కి ఉండదు. యాక్సిడెంటల్ గానే ఆవేశంతో తన్నడమో ఇవి చేస్తే మాత్రం అయితది. రైట్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు పోలీస్ స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. వాస్తవాలను బయటకు రాబట్టాలి. ఎందుకంటే ఎవరైనా క్రిమినల్స్‌ని అదుపులో తీసుకున్న రౌడీలను, రౌడీ షీటర్స్‌ను ఎవరైనా క్రైమ్ చేసిన వాళ్ళని ఫస్టు అసలు క్రైమ్ చేశాడు అని నిరూపించాల్సింది కూడా మీలాంటి పోలీసులే. అలాంటి భాగంగా కొన్ని జ్యుడిషియల్ ఇచ్చేటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఎన్ని చెప్తున్నా కూడా, మానవ హక్కుల సంఘాలు ఎన్ని చెప్తున్నా కూడా వాస్తవాలు బయటకు రావాలి, తప్పు చేసిన వాడు ఆ నిజాన్ని ఒప్పుకోవాలంటే మీ స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అలాంటిది జనరల్‌గా పోలీసులు అలాంటి విషయాలు బయటకు రాబట్టాలంటే ఏ విధంగా వాళ్ళ మీద ఒక రకంగా మ్యాన్ హ్యాండ్లింగ్ గానీ, లేదంటే మీ భాషలో థర్డ్ డిగ్రీస్ గానీ ఎలాంటివి చేస్తుంటారు జనరల్‌గా? కొన్ని ప్రికాషన్స్ ఏమన్నా తీసుకుంటుంటారా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా కూడా వాస్తవాలు బయటకు తీయొచ్చు. ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కోర్ మెథడ్ గానీ, వీల్ మెథడ్ గానీ మెథడ్స్ ఫాలో అయితే వితౌట్ దిస్ సైకలాజికల్ కూడా ఏమైనా సైకియాట్రిస్ట్ తోలుకొచ్చి కూడా మాట్లాడించి డిటెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఆవేశంతో జరిగినటువంటి సంఘటనలు ఇటువంటి డిపార్ట్మెంట్ అయితే బదనం అయిపోతుంటది. పోలీసులు అంటే క్రూరులు, మానవత్వం లేని వాళ్ళు. సర్కిల్స్ ఉన్నాయి, మస్తున్నాయి. సుప్రీం కోర్ట్ సర్కిల్స్ ఉన్నాయి, హైకోర్టు సర్కిల్స్ ఉన్నాయి, డీజీపీ, చీఫ్ ఆఫీసర్ సర్కిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇన్వెస్టిగేషన్ వచ్చేటప్పటికి
ఇంటరాగేషన్ అప్పుడు కొంచెం కేర్ కరెక్ట్ తీసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? జనరల్‌గా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను మీరు ఎంత ఒకవేళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి అతని చేత నిజం చెప్పించే ప్రయత్నం చేస్తున్నా కూడా అతను ఓపెన్ కాకపోతే జనరల్‌గా అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మీరు ఎలా వాస్తవాల్ని, నిజాల్ని ముద్దాయిలు ఎవరైతే క్రైమ్ చేసినటువంటి అనుమానితుల దగ్గర నుంచి బయటకు తీసే అవకాశం ఉంటుంది? జనరల్‌గా ఎలా ఉంటుంది ప్రొసీజరు పోలీస్ స్టైల్‌లో? ఇప్పుడు ఐఓ అనేటోడు అనే వ్యక్తి సీన్ విజిట్ చేయాలి. సీన్ విజిట్ చేస్తే అంటే వెన్ 2 థింగ్స్ కేమ్ ఇంటూ కాంటాక్ట్ ట్రేసెస్ విల్ ఎక్స్‌చేంజ్ అని ఒక ప్రిన్సిపల్ లోకాల్ ప్రిన్సిపల్ ఉంది డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్‌లో. అక్కడ నేరం చేసేటప్పుడు నేరస్తుడు కొన్ని వదిలిపెడతాడు. ఇదే విధమైన కేసు ఒకటి నేను డిటెక్ట్ చేసిన. ఒక మర్డర్ కేసు సింపుల్‌గా ఒక పెన్నుతో డిటెక్ట్ చేసిన. అయితది. ఎందుకంటే వాడు ఎంత ట్రై చేసి చెప్తలేడు. కొడుకుని పిలుచుకొచ్చి అడిగితే "అరే మా నాయన పెను నేనే" అని చెప్పాడు. అట్లా ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఆ సీన్ బాగా అబ్జర్వ్ చేసి, సీన్ బాగా డిటెక్ట్ చేసి పంచనామా నేరస్థల పంచనామా కరెక్ట్ రాస్తే అక్కడ క్లూస్ ఉంటాయి. అఫెండర్ ఎప్పుడు క్లూస్ వదిలిపెడుతూనే ఉంటాడు. క్లూస్ లేకుండా చేయలేడు. ఆ! అది చెప్తే కదా! 2 థింగ్స్ కేమ్ ఇంటూ కాంటాక్ట్ అండ్ ట్రేసెస్ విల్ ఎక్స్‌చేంజ్ అని. అట్లాంటి పద్ధతులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది మర్డర్ కేస్ కాదు. మరి ఇది మర్డర్ కేస్ ఆయనైతే మర్డర్ కేసులు దొరకలేదు. వేరే కేసులో పట్టుకొచ్చిండ్రు. పట్టుకొచ్చి 20, 26, 27 కేసులు అంటే ప్రొఫెషనల్ అఫెండర్ లాగా ఉన్నాడు. ఇక వాళ్ళన్నీ ప్రొఫెషనల్ అఫెండర్స్ పోలీసోళ్ళు కూడా సతాయిస్తారు. కాకపోతే వీళ్ళు కొంచెం ఆవేశం తెచ్చుకొని కొంచెం ఎక్సెస్ బిహేవ్ చేసినట్టున్నారు. మరి ఎట్లయితే జరిగింది మరి చనిపోయాడు. ఇప్పుడు అది 100% లాకప్ డెత్తే. మళ్ళా కన్సీలింగ్ ఫ్యాక్ట్ కూడా తగిలించి తీసుకుపోయి అడ్డుపెట్టేసిండ్రు. అడ్డుపెట్టేస్తే ఎవిడెన్స్ దొరకదు కదా! అది కూడా ఎవిడెన్స్ అయితది కదా! మీరు కరెక్ట్ చెప్పారు. డీఎన్ఏ బోన్ తీసుకొని డీఎన్ఏ కంపేర్ డీఎన్ఏ ప్రూవ్ అయితే ఖతమైపాయే. ఎవ్వరి ఎవిడెన్స్ అవసరం లేదిక. ఈయన కన్ఫెషను, అక్కడ డీఎన్ఏ పడతది. పనిష్మెంట్ పడతది. మద్రాస్ హైకోర్ట్ ఏసినట్లేస్తే జరుగుతది. రైట్ సార్. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ. యెస్, ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఎస్పీగా గతంలో విధులు నిర్వర్తించినటువంటి, ప్రజెంట్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్ సర్వేష్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా జనరల్గా ఇంటెన్షనల్గా ఏ పోలీస్ అధికారి కూడా ఒక ఎవరైతే క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత లాకప్ డెత్ చేయాలని లేదంటే అతని మీద దాడి చేయాలని భావించారు. బట్ అతని నుంచి నిజాన్ని బయటకు రప్పించేటువంటి క్రమంలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న టీము అలా బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఈ కేసు విషయంలో ఖచ్చితంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పటికే ఇచ్చినప్పటికీ సీఐ, కానీ అక్కడ దొరకాల్సినటువంటి ఆధారాలు సక్రమంగా ప్రూవ్ అయితేనే ఈ కేసులు ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది. తప్పు చేసాడనేది కూడా నిరూపితమవుతుంది. అప్పుడు కోర్టు కూడా ఆ విధంగా జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 14 రోజుల రిమాండ్ అయితే సిఐ నాగరాజుకు విధించారు. సో రాబోయేటువంటి రోజుల్లో సిట్ కానీ లేదంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ఎవిడెన్స్ని బట్టి కేసు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి? సో నాగరాజు ఖచ్చితంగా లాకప్ డెత్ చేశారని భావిస్తున్నారా? ఆయనకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అదేవిధంగా సాయికృష్ణ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మళ్ళీ తిరిగి ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? ఉరిశిక్షలు పడే ఛాన్సెస్ ఉన్నాయా? కామెంట్ చేయండి.